అందరికీ హాయ్ అండి. ఇవాళ నేను సొరకాయతో డిఫరెంట్గా స్వీట్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ స్వీట్ని మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారండి. అందుకే ఈ రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు పెసరపప్పును తీసుకున్నాను. ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 కప్స్ వాటర్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఒకవేళ వాటర్ కావాలంటే కొద్దిగా యాడ్ చేసుకొని కూడా బాయిల్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా అయ్యేంత వరకు బాయిల్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పప్పుని పక్కకు పెట్టేసుకోండి. ఈ స్వీట్ చేయడానికి లేత సొరకాయ తీసుకోవాలన్నమాట. దాన్ని పీల్ చేసుకొని ఇలా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి తీసుకున్నాను. దీన్ని ఒక బౌల్లో వేసేసుకొని అందులో వాటర్ వేసుకున్నాను. దీన్ని హై ఫ్లేమ్లో ఉడికేంత వరకు, ఇలా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోండి. సొరకాయ ముక్కలు ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా స్ట్రెయిన్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ సొరకాయ ముక్కల్ని మనం ఉడికించి పెట్టుకున్న పప్పులోకి వేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకోండి. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో 1 కప్పు బెల్లాన్ని వేసుకుంటున్నాను. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇందులో ఒక 2 టీ స్పూన్ షుగర్ వేసుకుంటున్నాను. ఇది వేసుకోవడం వల్ల ఒక మంచి టేస్ట్ వస్తుందన్నమాట. మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. నేను ఇక్కడ కాజు ఫ్రై చేయడానికి ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. దీంట్లో కాజును వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అంతలోపల మధ్య మధ్యలో ఒకసారి దీన్ని కలుపుతూ ఉండండి. బెల్లం కరిగిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక 4 to 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. కాజు ఫ్రై అయిన తర్వాత ఈ కాజు ముక్కల్ని మనం చేసి పెట్టుకున్న స్వీట్లోకి వేసేసుకోండి. ఇలాచీ పౌడర్ కావాలంటే కొద్దిగా వేసుకోండి. దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. అంతే అండి, సొరకాయ మూంగ్ దాల్ స్వీట్ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. ఈ స్వీట్ని చేయడానికి మనం బెల్లం ఇంకా పెసరపప్పు వాడాం కదండి, అది హెల్త్కి చాలా మంచిదండి. ఈ స్వీట్ అనేది మూంగ్ దాల్ హల్వా టేస్ట్ లాగా ఉంటుందన్నమాట. ఎవరైనా ఈ స్వీట్ని ఇష్టంగా తింటారండి. దీంట్లో మనం సొరకాయ వేసామని చెప్పేసి ఎవరు కనిపెట్టని కూడా కనిపెట్టలేరన్నమాట. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట రుచులు. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మీ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.